భవిష్యత్తులో రాయలసీమ ప్రజలు కోలుకోని విధంగా దెబ్బతీస్తున్నటువంటి వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాయలసీమకు సంబంధించినటువంటి మంత్రితోనే తను ఒక తీర్మానం చేసి కర్నూలులో పెట్టవలసినటువంటి హైకోర్టు వద్దు, అక్కడ బెంచ్ చాలు అని చెప్పి తీర్మానం చేయించి రాయలసీమ నేను ఉద్ధరించేశాను అని మాట్లాడుతున్న మాటలు విన్నప్పుడు ఒక రాయలసీమ వాసిగా చాలా బాధ కలుగుతుంది. ఒకప్పుడు రాష్ట్రానికి రాజధానిగా కర్నూలు చేయబడ్డది. తెలుగు ప్రజల ఐక్యత కోసం త్యాగం చేసింది రాయలసీమ. తర్వాత శ్రీబాగ్ ఒడంబడికలో అంతకు మునుపు కూడా రాష్ట్రాలు ఏర్పాటు కాక మునుపు, తెలుగు రాష్ట్రాలు కలవక ముందు, తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సపరేట్గా ఉన్నప్పుడు శ్రీబాగ్ ఒడంబడికలో